తెలంగాణ యువతకు ప్రపంచాన్ని ఏలే శక్తి ఉంది. అందరం కలిసి భారతదేశాన్ని అన్ని రంగాల్లో మొదటి స్థానానికి తీసుకెళ్లాలని అన్నారు మాజీ మంత్రి మల్లారెడ్డి. 80వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా సికింద్రాబాద్ బోయిన్పల్లి చౌరస్తాలో అంబేద్కర్ విగ్రహం వద్ద జాతీయ పతాకాన్ని ఎగరవేశారు. యువతకు స్కిల్స్, టెక్నాలజీలో శిక్షణ అందించాలని, తల్లిదండ్రులు పిల్లలను బాగా చదివించి ఉన్నత శిఖరాలను చేర్చాలని అన్నారు మల్లారెడ్డి. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా దేశ ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు. ఈ స్వాతంత్ర దినం మనమందరం మన పిల్లలకు కానీ, మన పిల్లలకు స్కూల్కి కానీ, కాలేజీలకు కానీ, కార్మికులకు కానీ ప్రతి ఒక్కరికి కూడా 15th ఆగస్టు సందర్భంగా శుభాకాంక్షలు. అందరం కూడా ఇంకా మన భారతదేశాన్ని నెంబర్ 1 దేశంగా తీసుకుపోవాలి. ప్రపంచంలో యువత ఉన్నదంటే మన భారతదేశంలోనే ఉంది, మన తెలంగాణలోనే ఉంది. ఆ యువతను మంచిగా టెక్నాలజీ పీపుల్, స్కిల్ పీపుల్ను తయారు చేస్తే ప్రపంచాన్ని లీడ్ చేసే శక్తి మన తెలంగాణకే ఉంది, మన తెలుగు రాష్ట్రాలలోనే ఉంది, మన తెలుగు ప్రజలకే ఉంది. కాబట్టి మనమందరం కూడా ఫ్యూచర్లో మనమందరం కూడా గొప్పలో మన పిల్లలంతా కూడా బాగా చదివించుకొని గొప్పలను కావాలని కోరుతున్నాం. 80వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా దేశ ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు. ఈ స్వాతంత్ర దినం మనమందరం మన పిల్లలకు కానీ, మన పిల్లలకు స్కూల్కి కానీ, కాలేజీలకు కానీ, కార్మికులకు కానీ ప్రతి ఒక్కరికి కూడా 15th ఆగస్టు సందర్భంగా శుభాకాంక్షలు. అందరం కూడా